ఫ్రెండ్స్ నేను మీ యాస్పర్ అలెట్స్. ఫ్రెండ్స్ చాలామంది 10th క్లాస్ తర్వాత త్రిబుల్ ఐటీ ఉంది కదా, త్రిబుల్ ఐటీ ఆంధ్రప్రదేశ్. సో దాంట్లో అడ్మిషన్స్ కోసం చాలామంది అప్లై చేసుకుంటున్నారు కదా. సో ఈ యొక్క అప్లికేషన్ ఎలాగుంటుంది, ఎలా అప్లై చేయాలి ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లై చేస్తూ. అలాగే ఫ్రెండ్స్, ఒకవేళ మీలో ఎవరైనా ఈ ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మిస్ అవ్వకుండా, మిస్టేక్స్ లేకుండా కూడా మీరు అప్లై చేయగలరు. సో మిస్టేక్స్ లేకుండా అప్లై చేయండి, లేదంటే రిజెక్ట్ అయిపోతుంది. సో దానికోసం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఎటువంటి డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అవుతాను. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే, సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, ముందు మీరు గూగుల్లోని మీ ఫోన్లో కూడా మీరు అప్లై చేయొచ్చు. సో దీనికి మీ ఫోన్లోని అడ్మిషన్స్ RGUK ఉంది కదా, అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, దాన్ని మీరు RGUK.in అని కొడితే, మీకు ఎంటర్ చేస్తే మీకు ఇలాగా ఇంటర్ఫేస్ వస్తుంది. దాంట్లో స్టార్టింగ్లో చూడండి, అడ్మిషన్స్ 25RGUK.in ఉంది కదా, దీని మీద మీరు ట్యాప్ చేస్తే, సో ఫ్రెండ్స్ ఇది ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో దీంట్లో మీరు 3 స్టెప్స్ మాట, ఈ 3 స్టెప్స్లో మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి. స్టెప్ 1 వచ్చి మీ యొక్క స్టార్టింగ్ డీటెయిల్స్, మీ 10th క్లాస్ సంబంధించిన స్టార్టింగ్ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఎంటర్ చేయాలి. అలాగే సెకండ్ వచ్చి పేమెంట్ చేయాలి, పేమెంట్ గేట్వే. థర్డ్ వన్ వచ్చి మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. ఓకేనా, నీట్గా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. సో అలాగే దీంట్లో మీ యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీంట్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చి ఏపీ స్టూడెంట్స్, అలాగే అదర్ స్టేట్స్ ఉంటారు కదా, NRI కానీ, వాళ్ళు వచ్చి అదర్ స్టేట్స్ ఉంది కదా, దాని మీద మీరు ఈ ట్యాప్ చేస్తే మీరు వేరే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, దాని ద్వారా మీరు అప్లై చేయగలరు. సో ఫ్రెండ్స్, ఇది అప్లికేషన్ నోటిఫికేషన్ డేటు 24/4/2025. సో అప్లికేషన్ రిసీవింగ్ డేట్ వచ్చి 27/4/2025 మార్నింగ్ 10 గంటల నుండి. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 25/2025 సాయంత్రం 5 గంటల లోపు. అలా ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఉంది కదా, అది వచ్చి 5/6/2025 రిలీజ్ చేస్తారు. అలాగే ఇక్కడ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అది న్యూస్వీడ్ క్యాంపస్ వచ్చి 11/6/2025 నుండి 12/6/2025. అలాగే ఇక్కడ ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఉంది కదా, అది వచ్చి 11/6/2025 నుండి 12/6/2025. అలాగే ఇక్కడ ఒంగోలు క్యాంపస్ ఉంది కదా, ఒంగోలు క్యాంపస్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 13/6/2025 నుండి 14/6/2025. సో అలాగే ఇక్కడ శ్రీకాకుళం క్యాంపస్ వచ్చి 16/6/2025 నుండి 17/6/2025. సో ఇక్కడ రిపోర్టింగ్ టైం, క్యాంపస్లో రిపోర్టింగ్ టైం వచ్చి 30/6/2025. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ డేట్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ చెందిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇక్కడ 300 రూపాయలు, ఎక్సెప్ట్ SC ST క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చి ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళకు 200 రూపాయలు. అలాగే అదర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అదర్ స్టేట్ స్టూడెంట్స్కి వాళ్ళకి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే స్టెప్ వన్ వచ్చి ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ చెందిన స్టూడెంట్స్ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మీకు స్టార్టింగ్లో మీ యొక్క బోర్డు, 10th క్లాస్ ఏ బోర్డు, ఆ బోర్డు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను APSS అని పెట్టుకుంటున్నాను. అలాగే మీరు ఏ బోర్డు అయితే ఆ బోర్డు సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, అలాగే ఒక స్టూడెంట్ SSC హాల్ టికెట్లో కానీ ఎలాగుందో యాస్టీజ్, అలాగే మీ యొక్క నేమ్, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది కదా, సో ఆ కేటగిరీ మీరు ఇక్కడ ఇవ్వాలి. అలాగే మీ మొబైల్ నెంబర్, అలాగే మీ యొక్క ఈమెయిల్ ID. సో స్టార్ ఉంది కదా, స్టార్ ఉంది కంపల్సరీగా మీరు అది కంపల్సరీగా ఇవ్వాల్సిందే, అది గమనించగలరు. అలాగే ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక నెంబర్ వస్తుంది, చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మీకు అప్లికేషన్ నెంబర్ కనిపిస్తుంది. అలాగే కింద చూస్తే మీ యొక్క అప్లికేషన్ ఫీ ఎంత ఉందో అమౌంట్ కనిపిస్తుంది కదా, అది. అలాగే ఇక్కడ మీకు దీన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకొని కావాలంటే మీరు ప్రింటే కాదు, మీ మొబైల్లో కూడా సేవ్ చేసుకోవచ్చు ప్రింట్ మీద నొక్కి. సో అలాగే కిందన మీకు ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్, నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది మీకు. సో దీంట్లో మీరు మీ యొక్క అప్లికేషన్ ID నెంబర్ కొట్టి గెట్ డీటెయిల్స్ కొడితే నెక్స్ట్ మీకు ఈ డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్లో పేమెంట్ గేట్వే వచ్చి మీకు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయొచ్చు. సో నేను నెట్ బ్యాంకింగ్ SBI ఉంది కదా, దాని ద్వారా నేను పేమెంట్ చేస్తున్నాను. సో అక్కడ నేను నా యొక్క SBI సంబంధించిన నెట్ బ్యాంకింగ్ టిక్ చేసి నేను ప్రొసీడ్ టు పేమెంట్ ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ మీకు ఇలా కనిపిస్తుంది. మీకు నెట్ బ్యాంకింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కదా, యూజర్ ID, పాస్వర్డ్ ఇచ్చి మీరు పేమెంట్ చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ నెక్స్ట్ పేమెంట్ అయిన తర్వాత స్టెప్ 3లో సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, దాని మీద మీరు ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ మీకు ఇలా కనిపిస్తుంది. సో దాని మీద మీరు ఫ్రెండ్ నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ని ఫర్దర్గా మూవ్ చేయడానికి ఇక్కడ అప్లై ఉంది కదా, కిందన క్లిక్ హియర్ దాని మీద ట్యాప్ చేస్తే నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో మీకు మొత్తం 8 స్టెప్స్ ఉంటాయి. మొదటిగా మీ యొక్క ఇక్కడ ఇచ్చిన స్టెప్ 1 ఉంది కదా, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మీరు నీట్గా రీడ్ చేసి నెక్స్ట్ అని మీరు ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ మీకు ఇలా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మీకు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ పైన కనిపిస్తున్నాయి కదా, మీ యొక్క హాల్ టికెట్ నెంబరే కానీ అక్కడ కన్ఫర్మ్ హాల్ టికెట్ నెంబరే కానీ మీ యొక్క బోర్డ్ ఎస్ఎస్సి బోర్డ్ అయితే బోర్డ్ ఏ బోర్డ్ అది, అలాగే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క నేమ్ 10th క్లాస్లో ఎలాగుంది యాస్టీజ్, అలాగే మీ యొక్క నేమ్ ఫుల్ నేము, అలాగే మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, మీ యొక్క జెండర్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్, అలాగే మీ యొక్క క్యాస్ట్ ఉంది కదా కేటగిరీ, సో ఆ క్యాస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు, న్యూస్వీడా లేదంటే ఈ 4 మీరు ఏదైనా ఫస్ట్ సెకండ్ థర్డ్ మీరు ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత పక్కన మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఉంది కదా, సో ఒకవేళ మీకు ఏదైనా పీహెచ్ ఒకవేళ రిజర్వేషన్ ఉన్నా, లేదంటే సిఏపి ఉన్నా, లేదంటే ఎన్సీసీ ఉన్నా, స్పోర్ట్స్ కోటా ఉన్నా ఉంది కదా, దీనికి సంబంధించింది ఏదైనా ఉంటే మీరు దీన్ని టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకున్న తర్వాత కిందన నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ అని కొడితే మీరు నెక్స్ట్ ఈ యొక్క ఇంటర్ఫేస్ మీకు ఇలా వస్తుంది స్టెప్ 3. సో ఫ్రెండ్ నెక్స్ట్ స్టెప్ 3లో మీ యొక్క ఇంటర్ఫేస్ ఇలాగ ఉంటుంది. మీ యొక్క 10th క్లాస్ టోటల్ మార్క్స్, అలాగే మీ యొక్క 10th క్లాస్ మ్యాథమెటిక్స్ మార్క్స్ ఎన్ని, సైన్స్ ఎన్ని, ఇంగ్లీష్ ఎన్ని, సోషల్ ఎన్ని, లాంగ్వేజ్ 1 and 2 ఎన్ని మార్కులు అక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్, మీ యొక్క స్టేట్, అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ ఎంత ఏంటి, అలాగే మీ యొక్క మండలము, అలాగే మీ యొక్క స్కూల్ నేము, అలాగే మీ యొక్క స్కూల్ లొకేషన్, అలాగే మేనేజ్మెంట్, అలాగే ఇక్కడ స్కూల్ ఏంటి మీరు రెగ్యులర్ ఇది గవర్నమెంటా లేదంటే ప్రైవేటా ఎయిడెడ్ స్కూలా సంబంధించిన స్కూల్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో అలాగే ఇక్కడ మీ యొక్క 9th క్లాస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏంటి డిస్ట్రిక్ట్ ఏంటి, అలాగేనా స్టేటు, తర్వాత మొదటిగా స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మీ మండలము, అలాగే మీ యొక్క స్కూల్ నేము, అలాగే మీ యొక్క స్కూల్ లొకేషను, అలాగే మీ యొక్క మేనేజ్మెంటు, అలాగే ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మొత్తం 8th క్లాసు, 7th క్లాసు, 6th క్లాసు, 5th క్లాసు, అలాగే 4th క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ అని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా మీరు ఎంటర్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ మీకు ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్ నెక్స్ట్ మీ యొక్క ఆధార్ అంటే స్టూడెంట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు, అలాగే వారి యొక్క స్టేట్ ఏదైతే రెసిడెన్స్ ఉన్నారో ఆ స్టేటు, అలాగే వాళ్ళ యొక్క ఇన్కమ్ ఇయర్లీ ఇన్కమ్ ఉంటుంది కదా సంవత్సర ఆదాయం అది ఇవ్వాలి. అలాగే ఇక్కడ వారి యొక్క రేషన్ కార్డు కానీ ఇన్కమ్ కానీ ఏ స్టేట్లో ఉందో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే వారి యొక్క రేషన్ కార్డు కానీ లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా దాన్ని జేపీజీ ఫార్మేట్లో 100 KB మించకుండా 100 KB మించకుండా దాన్ని జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ మీకు ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మీ యొక్క పర్సనల్ ఫోన్ నెంబరే కానీ మీ మొబైల్ నెంబర్, అలాగే మీ ఈమెయిల్ ఐడి, అలాగే మీ యొక్క స్కూల్ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ ఉంటుంది కదా అది ఇక్కడ మీరు బాక్స్లో నీట్గా ఇవ్వాలి. అలాగే ఒకవేళ అదే కమ్యూనికేషన్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ టిక్ ఉంది కదా టిక్ మీద టిక్ చేసి మీరు దాన్ని చేయగలి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. లేదా ఒకవేళ మీ అడ్రస్ వేరేదైతే మీరు ఇక్కడ నీట్గా ఈ బాక్స్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని మీరు ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ మీకు ఇలా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీ యొక్క ఫోటో అండ్ మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ అప్లోడ్ చేయాలి. సో మీ యొక్క ఫోటో వచ్చి జేపీజీ కానీ పిఎన్జీ కానీ ఫార్మేట్లో ఉండాలి, 100 KB మించకూడదు. అలాగే మీ యొక్క హాల్ టికెట్ కూడా జేపీజీ కానీ జేపీఈజీ కానీ పిఎన్జీ ఫార్మేట్లో 100 KB మించకుండా సైజు మీరు అప్లోడ్ చేయాలి. సో ఫ్రెండ్స్ అప్లోడ్ చేసిన నెక్స్ట్ అని మీరు ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీ యొక్క డిక్లరేషన్ టిక్ చేసి నెక్స్ట్ అని మీరు ట్యాప్ చేస్తే నెక్స్ట్ మీకు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ అవుతాయి. సబ్మిట్ అయిన తర్వాత మీరు సో సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా ఆ డౌన్లోడ్ అప్లికేషన్ దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే మీ ఇక్కడ సేవ్ పీడిఎఫ్ ఉంది కదా దాని మీద కింద సేవ్ కొడితే పీడిఎఫ్ రూపంలో మీ మొబైల్ కూడా సేవ్ అయిపోతుంది ఫర్దర్ రిఫరెన్స్ కోసం.
సో ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా 10th క్లాస్ తర్వాత IIITకి చెందిన, ఆంధ్రప్రదేశ్కి చెందిన IIITకి అప్లై చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరికొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాస్పిరెలెట్స్.